సో ఇట్లా మేము మరి అలా మీరు పోటీ చేసిన గజ్వేల్ లేదు, సిద్దిపేట లేదు, సిరిసిల్ల లేదు, అవి పక్క పెట్టాం. ఎందుకు పక్కన పెట్టాలి? అంటే మేమంతా కలిసి ఉద్యమాల్లో పనిచేసాం. కేసీఆర్, నేను, హరీష్ రావు అంతా ఉద్యమాల్లో పనిచేసాం. రేవంత్ రెడ్డి పని చేయలేదు, ఏ మాత్రం చేయలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాపోయాను అప్పుడెక్కడ. సరే ఓకే. మరి 3 వదిలేయడానికి రీజన్ ఏంటి? అంటే మేము అంతా కలిసి ఉద్యమంలో పనిచేసాం. ఉద్యమంలో కలిసి ఉన్నాం కాబట్టి ఫోన్ చేసి అడిగిరా ఎవరన్నా ఈ టీఆర్ఎస్ పేరు మీద గజ్వేల్లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో వద్దని ఎవరైనా అడిగిరా? ఎవరు అడిగారు? నేనే మా సిద్దిపేట జిల్లా పక్క పెట్టినా. ఎందుకు ఎవరైనా ఫోన్ చేసిరా? అడిగిరా? నేను ఎవరు అడగలేదు. ఆ తర్వాత హరీష్ రావు ఫోన్ చేసిండు, సిరిసిల్ల కూడా పంపించి అన్న మా కేటీఆర్ కూడా అడుగుతుంది కదా, మీ సిద్దిపేట అంతా మీ పని పెట్టుకున్నారు, అది కూడా పక్క పెడతాను. సరే అని అది పక్క పెట్టి మిగతా జిల్లాలకు నేను వెళ్ళిపోవడం జరిగింది. పోటీ చేసినాం. ఇప్పుడు మొన్న 25 తారీఖు నాడు ఈ మంత్ కవిత గారు తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకున్నది. కింద అసోసియేషన్ మేము చూడలేదు. కింద అన్ని ఫ్లెక్సీలు, బిక్సీలు అని కూడా టీఆర్ఎస్ అని చెప్పింది. ఆమె సంభాషణల ఉపన్యాసం టీఆర్ఎస్ అని చెప్పింది, అసోసియేషన్ అని ఎక్కడ చెప్పలేదు. సో అది విన్న తర్వాత మేము తెల్లారే నాకు సండే వచ్చింది. మండే రోజు మేము ఎలక్షన్ కమిషన్కు ఆ యొక్క రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. ఇది మేము వెంటనే పంపించినాం. ఏం అబ్జెక్షన్ అంటే అబ్జెక్షన్ పిటిషన్ వేసాం. ఆల్రెడీ మాకు 2023 అంటే ఆల్రెడీ 2023లోనే మాకు టీఆర్ఎస్ పార్టీ మాకు రిజిస్టర్ అయింది. మాకు అబ్రివేటెడ్ నేమ్ టీఆర్ఎస్ పార్టీ అని ఇచ్చిండ్రు. దీని మీద మాకు పూర్తి హక్కులు ఉన్నాయి. మీరు దీన్ని చట్టవిధంగా మా ఆర్టికల్ విధంగా మళ్ళీ మీరు వేరే పార్టీకి ఇవ్వడానికి కుదరదు. మీ ఒక్కరికే లేదు కదా, ఇంకొకటి తెలంగాణ రాజ్య సమితి అని మీద ఉన్నట్టు తెలంగాణ రక్షణ సమితి అని కూడా పెట్టారు. అట్లా పెట్టుకోవచ్చు. అట్లా మరి ఇప్పుడు ఆల్రెడీ అంటే టీఆర్ఎస్ అనేది మీ ఒక్కటే. ఇప్పుడు రేపు ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుందాం అనుకుంటే దాన్ని మళ్ళీ రిటర్న్ వాళ్ళకి ఇచ్చుడు హోల్డ్ పెట్టారు. దానికి ఎవరు ఫ్రీజ్ అయిపోయింది. మళ్ళీ వస్తే వాళ్ళు మళ్ళీ వచ్చడానికి లేదు అవకాశం. ఆల్రెడీ మేము ఉన్నాం కదా, ఛాన్స్ లేదు. ఉంటే ఎప్పుడో తీసుకుంటారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే వచ్చునేమో, ఇది మాకు అచ్చి రాలేదని చెప్పి మళ్ళీ ప్రయత్నం జరిగినాయి. అప్పుడు ఏమైనా అప్రోచ్ అప్రోచ్ కాలేదు. ఎవరు అడగలేదు. వాళ్ళే డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ గతంలో హరీష్ రావు ఫోన్ చేసినారు మీకు. అది ఎలక్షన్ పోటీ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ చెప్పమని చెప్పింది. అంత విషయం వేరే కాదు. అట్లా మేము ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఉన్నాం కాబట్టి, కలిసి ఉద్యమాల్లో పనిచేసాం కాబట్టి ఆ మాత్రం దాన్ని రిక్వెస్ట్ గౌరవించి అతనికి ఒమిట్ చేసాం. అప్పుడు ఆ తర్వాత మేము ఎలక్షన్ కమిషన్ పంపినాం. తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మాకు మేము చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ట్విస్ట్ కదా, ఇప్పుడు కవిత ఈరోజు మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు, రక్షణ సేన అంటారు. అప్లై చేసుకున్నాం. రాష్ట్ర సేన లేదు కదా, రక్షణ సేన, జాగృతి సేన అవే ఉన్నాయి. అసలు రాష్ట్ర సేన లేని ఎందుకు అనౌన్స్ చేసింది? రాష్ట్ర సేన లేదు. రాష్ట్ర సేన లేదు. చూడండి, తెలంగాణ రాష్ట్ర సేన లేదు. జాగృతి, తెలంగాణ రక్షణ సేన అవి మాత్రమే ఉన్నాయి. అవి రాష్ట్ర స్థానాలు పదమే లేదు. లేనప్పుడు అంత ఆర్భాటంగా మీ అంతా ప్రకటించుకోవాల్సిన అవసరం ఏమిటి? మళ్ళీ అసోసియేట్ అన్నాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది. అసలు నీకు పార్టీ రిజిస్టర్ అని కాలేదు, ఓన్లీ ప్రాసెస్లో ఉన్నది. ఏ ప్రాసెస్ ఉంది? అసలు నువ్వు ఇప్పుడు ఎత్తుకునైతే అప్లికేషన్ అవుతుందో, నేషనల్ పార్టీ ఏదైతే మీడియా ఉందో, ప్రింట్ మీడియాలో కొన్ని పత్రికలలో డైలీ 4 వారం రోజులు ఇవ్వాలి. డైలీ ఇచ్చిన తర్వాత నీకు ఎట్లాంటి ఆబ్జెక్షన్ రాకపోతే అప్పుడు నీకు అలాట్ అవుతుంది. ఆల్రెడీ మేము ఆబ్జెక్షన్ చెప్తున్నాము. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిషన్లో కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు అన్ని కూడా ఇక్కడి నుంచి అవుతాయి. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏముందంటే తెలంగాణ ప్రజా జాగృతి పేరిట ఈసీకి లేఖ రాస్తే టు ద సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వచన్ సదన్, అశోక్ రోడ్, న్యూ ఢిల్లీకి సంబంధించి సబ్మిషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ నేమ్స్ ఆఫ్ ద పార్టీ అండర్ ఆర్టికల్ 1 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాంప్లైన్స్ విత్ ఈసీఐ గైడ్లైన్స్. దీని ప్రకారం ఏం చేసినట్టే 5 పేర్లు చెప్పారు. ఒకటి తెలంగాణ ప్రజా జాగృతి, నెంబర్ 2 తెలంగాణ జాగృతి, నెంబర్ 3 తెలంగాణ రక్షణ సేన, నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర జాగృతి, నెంబర్ 5 తెలంగాణ ప్రజాశక్తి. ఈ 5 పేర్లు ఇస్తే అందులో నుంచి థర్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు అన్నట్టు సేమ్ నెక్స్ట్ అయితే అంటే ఓకే చేయలే ఇమీడియట్లీ. మీరు అభ్యంతరాల కోసం ఉండేవో అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటే పేపర్లో యాడ్ చేయమన్నారు. ఉంది. రాష్ట్ర సేన లేదు, రక్షణ సేన ఉంది. రాష్ట్ర సేన లేదు కదా, ఎందుకు అక్కడ పలికించింది కదా, అనౌన్స్ చేసింది అదే. ఆమె అనౌన్స్ చేసింది అదే చేసింది. తెలంగాణ రాష్ట్ర సేన అని చేసింది. పెద్ద పెద్ద బోర్డు పెట్టింది, మాట్లాడింది. చేసుకోవచ్చేమో అట్లా కన్ఫ్యూజ్ చేసిందేమో, మీ అందరినీ బుల్డి కొట్టి అట్లా బుల్లి ఎంతమంది కొడితే ప్రజలందరినీ కొట్టించినట్టు. అట్లాంటి పేరు విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు కదా. దాంట్లో ఏముంది? ఇప్పుడు
టీఆర్ఎస్ అని పేరు తీసుకుంటుందేమో అట్లా ఇబ్బంది దాని మీద అంతా మీకు కాన్సన్ట్రేషన్ అంతా తెలంగాణ రాష్ట్ర సేన మీదకి పోయింది కింద అసోసియేషన్ సడన్ గా రక్షణ సేన తెరపైకి తెచ్చింది అట్లా ఎందుకు రిజిస్ట్రేషన్ ఆమె ఇష్టం ఆమె ఇష్టం తర్వాత మేము మాకంతా మీకు పిచ్చోళ్ళం అంతా ఆమె పార్టీకి ఆమె ఇష్టం కదా ఆమె పార్టీ ఆమె ఇష్టమే అది ప్రజల కోసం చంపింది ఇది కదా ఎలక్షన్లో పోతా అంటున్నావు రాజకీయం ఇప్పుడే అబద్ధాలు చెప్తే ఎట్లా జనాలకు ముందే పిచ్చోళ్ళని చేస్తుంది. సరే అట్లా సరే ఏమైనా చేసుకొని మాకు కావాల్సింది సేమ్ అబ్రివేషన్ ఉండద్దు సేమ్ టీఆర్ఎస్ అనే పేరు వాడుతూ ఉంటే ఉంటే దానికి మళ్ళా జాగ్రత్త పెట్టుకుంటా పక్క పట్టి ఇవి అన్నట్టు అసోసియేషన్ పెట్టుకుంటావా ఏం పక్క పట్టి తలగేయాలి ఒకటి ఇంకొకటి యాడ్ చేయాలి ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన జాగృత ఎట్లా సరే అట్లా పెట్టుకుంటే అట్లా పెట్టుకుంటే టీఆర్ఎస్ జే ఉండాలి టీఆర్ఎస్ ఉండదు ఉండదు అట్లా మొత్తం అబ్జెక్షన్ చేంజ్ అవుతుంది డెమోక్రటిక్ అని ఉంది టీఆర్ఎస్ రక్షణ సమితి పెట్టారు మరి ఎలక్షన్ కమిషన్ ఓకే అంటుంది అభ్యంతరాల కోసం తెలుపమంటుంది కదా ఇంకేం అవును పేపర్కి ఏమంటుంది మేము చెప్తాం కదా పేపర్ అబ్జెక్షన్ చేస్తాం కదా అంటే చేసాం కదా ఫైనల్ కాలేదా పేరు ఎక్కడ అండి చాలా టైం పడుతుంది పేపర్ వచ్చిన తర్వాత అవన్నీ పరిస్థితి తర్వాత ఇంకా టైం పడుతుంది రావడానికి మీకు ఎంత టైం పట్టింది అప్లై మాకు 6 months టైం పట్టింది 6 నెలలు అవును దాదాపు వాళ్ళకు కూడా అంత టైం పట్టింది 6 నెలలు